అట్లనే రియాక్ట్ అవుతాడు అనుకుంది. కాకపోతే రియాక్షన్ వేరే వచ్చింది. అంటే సీరియస్ ఏం కాలేదు, టప్ మంచి చెంప మీద కొట్టి ఆన్సర్ ఏమి ఇవ్వలే మగుడు. మస్తు కూల్గానే చెప్పిండు కానీ చెప్పేసిండు. ఆమె అంతే, మా అమ్మ అంతే. ఆమె నీతో అట్లా లేదు, ఆమె క్యారెక్టరే అంత. ఆమె నాతో కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది, మా నాన్నతో కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది, మా తమ్ముతో కూడా అట్లనే ఉంటుంది, నీతో కూడా అట్లే ఉంటుంది. నీతో ఏదో సెపరేట్గా నీ మీద ఏం కక్ష కట్టుకోలేదు. ఆమె ప్రవర్తనే అంత, ఆమె మంచిదే, కాకపోతే ఆమె మాట కొంచెం కఠోరంగా ఉంటుంది అంతే. సో నువ్వు కొత్త కదా, నువ్వే అడ్జస్ట్గా. ఆమెకు నచ్చకపోతే బట్టలు వేసుకోకు, ఆమెకు చీరలు ఇష్టమైతే చీరలు కట్టుకో. ఆమెకు పొద్దున్న లేస్తే ఇష్టం, పొద్దున్న లేయు. కొంచెం ఫోన్లో తక్కువ మాట్లాడు. ఆమెకు నచ్చని పనులు చెయ్యకు నువ్వు కొంచెం అడ్జస్ట్గా. ఇప్పుడు పోయి మా మమ్మీకి చెప్పలేను నేను, అమ్మ నాకు పెళ్ళయింది, పెళ్ళాం వచ్చింది, నువ్వు ఆమెకు తగ్గట్టు మారమ్మా, ఆమెకు నువ్వు నచ్చుతలేవని చెప్పలేను, నువ్వు అర్థం చేసుకో. సో నువ్వే కొంచెం మారడానికి ట్రై చేయి అంటానే ఏం అర్థం కాలే ఆమెకు. ఆమె గుండె ఆల్మోస్ట్ పగిలిపోయినట్టు అయిపోయింది. ఒక వారం 10 రోజులు బేర్ చేసింది. ఇక ఆమెతో కాలే, ఇట్లయితే చచ్చిపోతా అనిపించి పరిగెత్తుకుంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేసింది. డాడీ ఇట్లా నా భర్త హైలైట్ డాడీ, భర్త తమ్ముడు హైలైట్ డాడీ, మా మామ అయితే టూ మచ్ డాడీ, కాకపోతే మా అత్త ఉంది డాడీ, నాతో అవుతలేదు, నాకు ఇట్లా సఫోకేటింగ్ అవుతుంది, ఊపిరి ఆడతలేదు డాడీ, ఏదైనా చెయ్యి డాడీ అంటానే వాళ్ళ డాడీ రివర్స్లో క్వశ్చన్ వేసిండు. అమ్మ నీకు మీ అత్త ఒక్కటేనా అమ్మ ప్రాబ్లం, మిగతా ఏ ప్రాబ్లం లేదా? నిజంగా డాడీ అత్త ఒక్కటే డాడీ ప్రాబ్లం, ఆమె తప్ప ఏ ప్రాబ్లం లేదు. అంటే ఆమె ఒక్కటే కదా, అదే డాడీ చెప్తే అర్థమవుతలేదా నీకు, ఆమె ఒకటే డాడీ ప్రాబ్లం. సరే ఆమె లేకుంటే హ్యాపీగా ఉంటావు? 100% డాడీ ఆమె లేకుంటే నా అంత హ్యాపీ పర్సన్ ఈ భూమి మీదే ఉండడు. ఓకే మరి పో అమ్మా, పోయామని చంపేసి. సీరియస్ డాడీ, సీరియస్గా మాట్లాడంటే నీతో ఎప్పుడు కామెడీ చేయలేదమ్మా నేను, పోయామని చంపేయి, ఏం జరిగినా నేను చూసుకుంటా, ఆమెను పోయి నువ్వు చంపేసి అంటేనే సరే డాడీ అని లేచిపోతుంది. పోతే ఆపిండు. పోయి కత్తితో పొడిచో రోకలతో కొట్టో చంపకు, నేను నీకు పాయిజన్ ఇస్తా, ఇది కలిపితే చచ్చిపోతుంది, నువ్వు కత్తితో పొడిచినావు అనుకో మొత్తం అందరికీ నువ్వే చంపినావని అర్థమవుతుంది, ఈ విషయం కలుపు, ఒకటేసారి కలిపి చంపకు, పోస్ట్ మార్టం అయితే నువ్వే చంపినావని చుట్టాలకు చుట్టుపక్కల వాళ్ళకి అందరికి అర్థమవుతుంది, మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ అంత చక్కగా లేవు. సో రోజు ఒక చుక్క కలుపు, ఒక నెల రోజుల్లో చచ్చిపోతుంది. 6 నెలలు భరించినావు ఆమెని, ఇంకొక నెల రోజులు అంతే. రోజు మధ్యాహ్నం భోజనంలో ఒక్కొక్క చుక్క కలుపు, ఎగ్జాక్ట్ 1 మంత్లో ఆమె చచ్చిపోతుంది. సరే డాడీ ఇక 1 మంతే అంటున్నావు కదా భరిస్తామని, సరే అంటే ఎవ్వరు తినకుండా చూడు, ఎవరు తింటే వాళ్ళు చచ్చిపోతారు అంటే సరే డాడీ నేను దగ్గర ఉంటాను. నెక్స్ట్ డే వేడివేడి అన్నం వండింది, పప్పు చారు గీరు అంతా నెయ్యి వేసి ఇంతంత విషం వేసి కలిపి అత్తకు పెట్టి, తినత్తమ్మా అంటేనే తింటుంటే పక్కన నిలబడి చూస్తుంది. మొత్తం తిన్నాక ఎట్లుంది అత్తమ్మ అంటే మస్తు హైలైట్ ఉంది అన్నది. నెక్స్ట్ డే రిపీట్ చేసింది. ఒక 4 రోజులు అయింది, ఆమె తింటుంది, ఆమె చూస్తుంది, మస్తు సంతోషం అవుతుంది మీకు. 4 రోజుల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ అత్త పాయిజన్ ఎఫెక్ట్ ఏమో, ఈ పిల్ల ఫుల్ పని చేస్తుంటే ఫస్ట్ టైము అంత పని నువ్వే చేస్తావా, నేను చచ్చిపోయినా అనుకున్నావా, నేను లేనా, నాకు కొంచెం కూడా పని చేయని